అందరూ చూడండి. ఓకే ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఈ చీకట్లో అరుపులు, ఈ చీకటి లైటింగ్లో, ఇంత మంచు పడుతున్న సమయంలో ఏంటి గ్యాంగ్ మొత్తం వెళ్తుంది అనుకుంటున్నారా? ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజమండి. సో మేము ఈ పొద్దున్నే అరకు అందాలు చూడడానికి, అది కూడా లంబసింగిలో మంచు పొర, మంచు అందాలు, ఆ పాలపుంతలంటే అందాలను చూడడానికి మేము మా బ్యాచ్ బయలుదేరిపోయాము. ముందు రోజు నైట్ వెళ్ళిపోయాము. అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. క్యాంప్ ఫైర్ వేసుకొని క్యాంప్ టెంట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాము. సో అందులో చక్కగా రాత్రి 11 నుంచి మార్నింగ్ 3 o'clock వరకు వితౌట్ స్లీప్, నిద్ర లేకుండా ఈ 5 జంటలు కూడా ఆ విధంగా ఆ లంబసింగి ఏరియా ఏదైతే ఉందో ఆ కిందన ఆ మంచుని చూస్తూ ఆస్వాదిస్తూ, ఒక పక్క నుంచి చలిమంట, ఒక పక్క నుంచి బ్లూటూత్ స్పీకర్తో సాంగ్స్, ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మేము గడిపాం. ఆ సమయం అంతా ఫుల్ మంచు, స్నోఫాల్ విపరీతంగా ఉంటుంది. అలా పైనుంచి పడుతున్నా సరే ఎటువంటి సపోర్ట్స్ అవి పెట్టుకోకుండా తలపైన ఆ విధంగా అయితే ఎంజాయ్ అయితే చేసాము. సో అక్కడ చెప్పారు, సో మార్నింగ్ 4:30 కల్లా మీరు బయలుదేరిపోవాలని చెప్పి. సో అక్కడి నుంచి మేము జస్ట్ ఒక 1.5 kilometer కొండ పైకి. సో చూసారు కదా, ఇప్పుడు వచ్చేదంతా కూడా అదే దారి. సో తెల్లవారే మేము బయలుదేరిపోయాము. ఆ కింద నుంచి పైకి తీసుకురావడానికి ఇలాంటి ట్రక్కర్స్ ఉంటాయి, కమాండర్స్ జీప్స్ ఉంటాయి. సో మేమైతే నడిచేసాం చాలా ఈజీగా. సో మా బ్యాచ్లో కూడా కొంతమంది హమ్మా అనేవారు ఉన్నారు. అయినా సరే బలవంతంగా కోణ్ణి అనుకుంటూ అలా సరదాగా పాటలు పాడుకుంటూ పైకైతే నడుచుకుంటూ వచ్చేసాం. బట్ చాలా చాలా బాగుంది. ఆ పైనుంచి కింద నుంచి వచ్చే జర్నీ ఏదైతే ఉందో అలా చూసుకుంటూ ఆ చెట్లు అందాలు, అలాగే అడవి, ఆ కొండ హిల్ ప్రాంతం, అక్కడ నివసించే ఇల్లులు, ఆ ట్రైబల్స్ నివసించే ఇల్లులు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో అవి చూసారా, మావాడు కోయ్ అంటున్నాడు. సో అయితే చాలా అయితే బాగా ఎంజాయ్ చేస్తాం మేము ఆ పైకి ఎక్కుతున్నప్పుడు. సో అక్కడ వరకు వచ్చి అలిసిపోయి అనిపించాం, కానీ అక్కడ దగ్గరికి వచ్చేసరికి నిజంగా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఎంట్రన్స్లో చిన్న ఈ టూరిజం డెవలప్ అవ్వాలి, అక్కడ వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళకి ఉపాధి కలగాలి. సో ఇది చూడాలి అంటే దీన్ని ఈ విధంగా డెవలప్ చేయడం కోసం వాళ్ళు ఎంట్రన్స్ టికెట్ 20 rupees అని పెట్టడం జరిగింది. అయితే 20 rupees, అందరికీ కూడా 20 rupees. కానీ మాలో మా వాడు ఉన్నాడు, మా అన్న పెద్దోడు. ఏంటి బాయ్, నువ్వు 20 రూపాయలు తీసుకుంటావు? మేము డైలీ వచ్చే కస్టమర్, మేము ఇక్కడ డైలీ ఇక్కడ తీసుకొస్తాను నేను ప్రయాణికులని, ప్యాసింజర్స్ని, 20 రూపాయలు తీసుకోకూడదు అన్నాడు. వెంటనే మనోడు భయపడిపోయి, భయపడి కన్విన్స్ అయిపోయి, ఓకే అన్న 15 రూపాయలు ఇవ్వండి అని చెప్పాడు. సో మేము 5 రెళ్ళు 5 ఎంత ఇవ్వాలి? కానీ 5 10 ఇచ్చాం. వెరీ సారీ 10 200 ఇవ్వాలి, కానీ 10 మంది కదా. సో మేము 10 100 రూపాయలు ఇచ్చాం. సో ఆ విధంగా ఎంట్రన్స్ టికెట్ 15 రూపాయలు ఇచ్చి వచ్చాం. సో ఇక్కడ చూసారా ట్రైబల్స్ ఇక్కడ పసుపు అమ్ముతున్నారు. తర్వాత అక్కడ సహజంగా ఆర్గానిక్గా పండించే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే వాళ్ళు అమ్ముతున్నారు, అది కూడా మీరు చూడొచ్చు. సో మేము వచ్చేసరికి చాలామంది జనాలు అయితే అక్కడ ఎక్కినట్టు అయిపోయారు, వచ్చేసారు ఆల్రెడీ పబ్లిక్. ఈ టూరిజం ఆ వెనకాతలు చూసారా మంచు ఏ విధంగా కనిపిస్తుందో, అదంతా పాలపుంతలంటే మంచు పొర. మీరు కూడా రండి, ఆంధ్ర ఊటీ వంజంగి లంబసింగి ఏరియాలో డెఫినెట్గా మీరు చూడొచ్చు. అయితే అనుకున్నంతగా చిన్నది డిసప్పాయింట్ అయితే చేసింది, చాలా చిన్నది. అంటే పాలపుంత లాంటి ఒక మంచు మనకి కనిపించాలి, బట్ అంతలా కనిపించాలి. బట్ ఎనీవే వీఆర్ సాటిస్ఫైడ్ వచ్చినందుకు. అంత చూసారా అగా కొండల్లో అలా లేయర్స్ అలా ఫామ్ అయింది. హ్యాపీగా అయితే చూసాము, అందరం కూడా ఎంజాయ్ చేసాము. ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వచ్చారు ఇది చూడడానికి. అనుకుంటారు, ఏంటి భయ్యా ఈ మంచు చూడడానికి ఇంత దూరం రావాలా, మన ఊర్లో కనిపించదా అని. అక్కడ కనిపించడానికి ఇక్కడ కనిపించడానికి చాలా తేడా ఉంది. ఇక్కడైతే ఆ పాలపుంత లాంటి ఏదైతే మనకు క్లియర్ కనిపిస్తుందో దాని మీద నడుచుకొని వెళ్ళిపోవచ్చేమో అన్నంతలా అనిపిస్తుంది, అలాంటి ఫీల్ వస్తుంది. సో నిజంగా ఇట్స్ వర్త్ టు వాచ్, వర్త్ అన్నట్టు డెఫినెట్గా ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కరూ రండి, ఆంధ్ర ఊటీ తిలకించండి. ఎస్పెషల్లీ ఇన్ ద వింటర్ సీజన్ లంబసింగి వంజంగి అరకు, యూ విల్ బీ జస్ట్ లైక్ హెవెన్ మీకు చెప్పచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. సో ముందు రోజు వచ్చి ఇక్కడ క్యాంప్ ఫైర్, ఆ టెంట్, ఆ ఎంజాయ్మెంట్, ఆ డీజే, ఆ డాన్సెస్, ఫ్యాంటాస్టిక్. ఇట్స్ సింప్లీ ఫ్యాంటాస్టిక్.